వరదకు ఎదురేది. వరద ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు పర్యటన. బోటులో వెళ్లి బాధితులకు పరామర్శ. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. చంద్రబాబు స్ఫూర్తితో బాధితులకు అండగా ఉందామంటూ వైద్య సిబ్బందికి, అధికారులకు సూచన. ఊళ్లకు ఊళ్లు మింగేసిన కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉప్పొంగుతోంది. గజ ఈతగాళ్లు సైతం కడలిలా ఎగసిపడుతున్న కృష్ణమ్మను చూసి నీరుగారిపోయారు. ఇవేవీ వాళ్ళని భయపెట్టలేకపోయాయి. సీఎం చంద్రబాబు అప్పగించిన బాధ్యత వరద ఉధృతిలో చిక్కుకున్న బాధితులను రక్షించాలనే వాళ్ళ కర్తవ్యం ముందు ఉగ్ర కృష్ణమ్మ చిన్నబోయింది. కన్నీటి సంద్రంలో భవిష్యత్తు కొట్టుకుపోయిందని కన్నీరు మున్నీరవుతున్న ఆ బతుకుల్లో వాళ్ళ మాటలు భరోసా నింపాయి. భయం లేదు, మేమున్నామన్న ఆ భరోసా కృష్ణమ్మ కడలిలో చిక్కుకున్న బాధితులకు ఆపన్న హస్తమైంది. మహామహులు సైతం వరద ఉధృతిని చూసి బెంబేలెత్తిపోయినా వారు విరవలేదు. మొక్కవోని ధైర్యంతో బోటు మీద వెళ్లి వరదలో చిక్కుకున్న వారిని ధైర్యం నేర్పించారు, ధైర్యంగా బయటకు చేర్చారు. ఇది వైఎస్ఆర్ కాలనీ సింగనగర్లో బుడమేరువాగు దగ్గర పర్యటిస్తున్న దృశ్యాలు. గతంలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు విజయవాడ కలెక్టరేట్ నుంచి సమీక్షలు నిర్వహిస్తూ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి దిశానిర్దేశం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజనం, వసతి సౌకర్యం కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు విజయవాడలో వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు, బిస్కెట్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.